కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పారని టాక్ ఉంది. ఈలోపు మనసు మార్చుకుని తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సురేఖ క్షమాపణలు చెప్తే వివాదానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కొండా సుస్మితా పటేల్ చేసిన విమర్శలకు తనకేం సంబంధం లేదని మంత్రి సురేఖ తన వివరణలో పేర్కొనడంతో వివాదం మరింత ముదిరింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని 17 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సీఎల్పీలో సమావేశమై డిమాండ్ చేశారు. వీరంతా మీడియా ముందుకు వచ్చి కొండాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంకా ఆ కుటుంబంపై సానుకూల ధోరణి వద్దని, సురేఖను మంత్రివర్గం నుంచి బహిష్కరించడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. సురేఖను బర్తరఫ్ చేస్తే భవిష్యత్తులో సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు లీడర్లు సాహసం చేయరని, లేకపోతే మరింత మంది రెచ్చిపోయే ప్రమాదముందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కొండా సుస్మిత విమర్శల తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.